హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. గాయ్స్, నేను రీసెంట్గా అయితే మా పిన్ని వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్ళినాము మొన్న పండగ ఆ టైంలో. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఒక చిన్న వ్లాగ్ తీయాలనిపించింది వాళ్ళపైన. అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మంచిగా దున్ని పెట్టినాయి అన్నమాట. వీళ్ళు ఇక్కడ పక్కన ఒక 1 మంత్ ముందే ఇట్లా తూకం పోస్తారన్నమాట. అంటే వడ్లు మొత్తం ఒకే దగ్గర ఇట్లా పోస్తారు, దీన్ని తూకం అంటారు. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఇదంతా తీసేసి ఒక్కొక్క ముద్దలుగా కట్టేసి పొలం అనేది అయితే వేస్తారు. చాలా కష్టపడతారు నిజంగా. ఎండలో చేస్తూ అంటే వంగి మరి ఇట్లా నాటేయడం చాలా టఫ్. చూసారు కదా, ఇట్లా దానికి సపరేట్గా కడతారు. ఎందుకంటే మనం పొలం నాటేసేటప్పుడు అయితే కొద్దిగా అందులో నుంచి తీసుకుంటా ఆ వాటర్లో పెట్టాలి కాబట్టి ఈజీగా చేతిలో క్యారీ చేయడానికి అయితే అలా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి వేస్తారన్నమాట. లేదు అంటే దాంతోనే గడ్డి టైప్ ఉంటుంది కదా, దాంతోనే కట్టేస్తారు. సో చాలా కష్టపడుతున్నారు నిజంగా. రైతే రాజు అంటారు, దానికి గొప్ప నిదర్శనం ఇది. వాళ్ళు ఎంత కష్టపడితే మనం నోట్లోకి ముద్ద పోతుంది అనేది అర్థమవుతుంది ఈ వీడియో మొత్తం చూస్తే. అయితే ఇట్లా వంగి పని చేయడం చాలా కష్టం, అది కూడా డే అంతా వాళ్ళు ఇలానే ఉండి చేస్తారు. మొత్తం బురదలో అయితే చేస్తారు. వర్షాకాలం ఆ టైంలో అయితే వర్షంలో కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎంత కింద మీద వర్షం పడుతున్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. చూసారా, అక్కడక్కడ అవి పీకిన నారు అక్కడక్కడ వేశారు కదా, ఆ నారంతా ఇప్పుడు ఇలా లైన్ టు లైన్ పెట్టేస్తారన్నమాట వాళ్ళు. నిజంగా చాలా కష్టం. వాళ్ళకి అలవాటు అయిపోయింది కానీ చాలా అంటే చాలా కష్టం అసలు. ఈ బురదలో అదంతా వేయడము, అది కూడా వంగి మరీ పని చేయడం అంటే చాలా కష్టం. అండ్ వీళ్ళు మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే ఇలా నాట్లు అయితే వేస్తారు. ఎవరైనా సింగర్ టైప్ ఉంటే ఫోక్ సాంగ్స్ పాడతారు కదా, ఆ పాటలు పాడేటోళ్ళు అయితే మంచిగా వాళ్ళు పాడుకుంటూ వీళ్ళు పక్కన హమ్మింగ్ చేస్తూ కోరస్ ఇస్తూ పాడుతూ ఉంటారన్నమాట. నిజంగా రైతులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలన్నమాట. ఇంత కష్టపడుతున్నారు. ఇంత కష్టపడితే ఇక్కడితోనే అయిపోదు. ఇది పొలం పెరిగిన తర్వాత మందు చల్లడము, అందులో ఉన్న గడ్డి తీసేయడము, ఎవ్రీ టైం టు టైం వాటర్ పెట్టడము, చాలా అంటే చాలా కష్టం ఉంటుంది దీని వెనుక. అంత కష్టం చేస్తేనే మన నోట్లోకి అయితే ముద్ద పోతుంది. సో ఇవన్నీ చూస్తుంటే అన్నం అయితే అస్సలు వేస్ట్ చేయాలనిపించదు. ఎవ్వరు కూడా వేస్ట్ చేయకండి. ఇది నాటేసిన పొలం అన్నమాట. ఈ మడి మొత్తం అయిపోయింది, ఇంకా వేరే మడిలో అయితే వేస్తున్నారు. అయిపోయిన మడి అని చెప్పేసి ఇట్లా నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఖచ్చితంగా నారు పీకి అయితే పెట్టుకుంటారు. నారు పీకి ఇలా పెట్టేసుకొని సో మధ్యలో వేస్తారన్నమాట. దానికి సపరేట్ మనిషి ఉంటారు. నాటు వేయడం అయిపోయిన తర్వాత కొన్ని డేస్కి చాలా మంచిగా కనిపిస్తుంది, గ్రీనరీగా. చూస్తుంటే ఫుల్ ఫొటోస్ తీయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో ఈ వీడియోలో ఇంత కష్టం ఉంది అసలు. నేను ఇందులో చెప్పింది చాలా తక్కువ, సో వాళ్ళు చేసేది ఇంకా ఎక్కువ అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ ఫర్ ఆల్ ద ఫార్మర్స్. నిజంగా రైతే రాజు. హ్యాట్స్ ఆఫ్ యూ గైస్. నిజంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.